హాయ్ అండి. ఏంటి ఇప్పుడు నేను జాగ్రీని తరుగుతూ కనిపిస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి, మొన్న జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి మిగిలిపోయింది. సో అది ఈ రోజు స్నాక్స్ కింద పిల్లలు వచ్చేసరికి చేద్దామని చెప్పి దానికోసం ఈ బెల్లం తరుగుతున్నానండి. లాస్ట్ టైం చాలా టైం పట్టింది బెల్లం తరగడానికి. సో ఇక్కడ నేను కొలతలతో చెప్తున్నాను. జున్ను పౌడర్ 100 గ్రామ్స్ బెల్లం తీసుకోమని ఆ ప్యాక్ మీద ఉందండి, కానీ నేను ఇక్కడ 100 గ్రామ్సే బెల్లం తీసుకున్నాను. సో లాస్ట్ టైం వండినప్పుడు కొంచెం తీపి ఎక్కువైపోయింది. ఇంకా దీనికి రా మిల్క్ 1/2 లీటర్ తీసుకోవాలి. ఇదైతే కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలన్నీ. సో ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి. విస్కర్ ఉంటే విస్కర్ తోటి. లాస్ట్ టైం విస్కర్ తో కలిపానండి, సరిగ్గా చాలా టైం పట్టిందని చెప్పాను కదా. సో ఈసారి అయితే చేత్తోనే కలిపాను. 5 minutes లో అయిపోతుంది. సో మొత్తం అంతా కరిగేలాగా పౌడరు బెల్లం మొత్తం కరిగేలాగా ఉంచేసేసి నెక్స్ట్ తర్వాత ఇలాచీ పౌడరు, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం కాదులేండి సరిపడా వేసుకోండి మిరియాల పౌడర్, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం వేసుకొని ఒక్కసారి విస్కర్ తోటి అంతా కలిసేలా ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఫ్రీ హీట్ చేసిన కుక్కర్ లో ఈ పాలు డైరెక్ట్ గా పెట్టేసి మూత పెట్టి పెట్టేయడమే. లాస్ట్ టైం ఏమో నేను ఆవిరి మీద పెట్టానండి, కుక్కర్ లో నీళ్లు పోసి దాని మీద ఆవిరి పెట్టి అలా పెట్టాను. ఈసారి నీళ్లు పోయకుండా జస్ట్ అలా పెట్టేశాను ఫ్రీ హీట్ చేసుకొని కుక్కర్. సో ఒక 15-20 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇక జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత 1 hour అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి చల్లగా తింటేనే. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.